అందరికీ నమస్కారం అమ్మా. ఓం నమః పాణికాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యో నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం? తస్య చ వర్తమానే అని చెప్పుకోవాలి. తస్య చ వర్తమానే అంటే ఏమిటి అంటే ఏముందండి అదో సూత్రం. వర్తమానార్థస్య తస్య యోగే షష్ఠీ స్యాత్. తస్య అంటే త అనేటటువంటి ప్రత్యయము. తస్య ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కకారం పోతుంది ఇత్సంజ్ఞగా. వర్తమానే అని పద. వర్తమానార్థకమైన కృత ప్రత్యయము యోగమున్నప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. నలోకావ్యయ అను నిషేధమునకు ఇది అపవాదము. నలోకా అవ్యయ అన్నాడు కదా. అది రాబోయే సూత్రము, కంగారు పడకలే. రాజ్ఞాం మతః. మతః మొదలైన ప్రయోగాలందు వర్తమానార్థకాల ప్రత్యయాంతములు అని చెప్పి వాటికి ఉదాహరణగా ఇచ్చాడు. అంటే ఏంటవుతుంది ఇక్కడ? ఇప్పుడు ఈ సూత్ర సంఖ్య ఎంతండి? 2, 3, 67 విభక్తి సూత్రం. 2, 3, 69లో వస్తుంది నలోకవ్యానిష్ఠ అని. నిష్ఠ అంటే ఏమిటి? మీకు ఎవరికి తెలియదు, కొంతమంది తెలుసుంటుంది, కొంతమంది తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరంటే చెప్పండి, నిష్ఠ అంటే ఏమిటి? నిష్ఠ అంటే ఒక దాన్ని సాధించాలి అనే కృతజ్ఞ డిసైడెడ్ మైండ్ ఉండడం. డిసిప్లిన్ ఏమనండి? అదే సిస్టమేటిక్ గా చేయడం, కరెక్ట్ గా చేయడం. ఆపేయండి ఆపేయండి. కాదండి, చెప్తా వినండి. తవతు నిష్ఠ అని సంజ్ఞ పెట్టుకున్నాడు పాడిని. అజ్జబ్దానే అట్లా సరదాగా అడిగా. ఇది ఇంకా మర్చిపోం మనం. పుస్తకం చూసాలండి కూడా, నాకు పర్లేదులేమ్మా, చూసి చెప్పినా తప్పే ఉంది. తవతు అనే ఈ రెండు ప్రత్యయాలకి కలిపి ఒక కామన్ పేరు పెట్టుకున్నాడు, నిష్ఠ అని. ఏమండి? అట్లాగే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఏది అదే గుణ వృద్ధిరాదై ఏవైతే ఉన్నాయో దానికి వృద్ధి సంఖ్య ఎట్లా పెట్టుకున్నాడు. ఇట్లా చాలా సంజ్ఞలు పెట్టుకున్నారు పాణిని మహర్షి. ఈ సంజ్ఞల వల్ల మనకి బ్రెవిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఏమిటవుతుంది? రాబోయే సూత్రంలో నలోకావ్యయ నిష్ఠ అన్నాడు. ఎప్పుడైతే నిష్ఠ అన్నాడో, నిష్ఠ అనగానే ఏమిటి వస్తాయి? తాక్ తవుతు రెండు వచ్చేస్తాయి. రెండు వస్తాయి. ఇక్కడ ఏం చేస్తాడంటే దానికి ఒకదాని నుంచి తాను పక్కన తీస్తున్నాడు. అర్థమైందమ్మా? దానికి అపవాదు అని ఎందుకన్నారు? అక్కడ ఏం చెప్తాడో మనం ఇంకా చెప్పుకోలే. ఆ నిష్ఠ అనే వచ్చే సూత్రంలో చెప్పేటటువంటి సూత్ర తాలూకు
వ్యవహారం ఏదైతే ఉందో కార్యము, దానికి అపవాదుగా అందులో ఉన్న ఒకటైనటువంటి తాకి తవతులోని తాకి ఇది ఒకటి విషయం చెప్పాడు. ఇంతే. ఈ ఈ పాయింట్ అర్థమైందా? అయింది సార్. రైట్. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇది నిషేధే ప్రాప్తే పునః షష్ఠి విధీయతే. అంటే నా లోకావ్యయనిష్ఠ అనే సూత్రంలో ఏం చేస్తాడంటే షష్ఠి విభక్తి రాదు అని చెబుతాడు. బహుశా మనం చూద్దాం అక్కడికి వెళ్ళాక. నా అన్నాడు కదా అక్కడ. కానీ కనుక ఇక్కడ రావాలి కాబట్టి దానికి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పి పునః షష్ఠి ప్రాప్తి చెప్పాడు. ఓకేనా? అందుకని వర్తమానస్య కథస్య యోగే షష్ఠి స్యాత్ న లోక ఇది నిషేధాస్య అపవాదః. రాజ్ఞాం మతో బుద్ధః పూజితో వా బుద్ధః పూజితః ఇవన్నీ ఏదైనా వాడుకోవచ్చు, తర్వాత విషయం. రాజ్ఞాం మతో బుద్ధః పూజః ఇచ్చారు. అంటే ఏమిటవుతుంది? తస్యతే వర్తమానే అంటే ఇంకోటి ఏమంటారంటే అండి, మీకు చిన్న ఉదాహరణ చెబుతా వినండి కొంచెం. సూత్రం అయిపోయింది, దాన్ని వదిలేసేయండి. ఏమయ్యా, ఇది కర్తృకర్మణో కృతి అనేటటువంటి సూత్రంలోనే సిద్ధిచ్చేస్తోంది కదా, మళ్ళీ ఇదెందుకు చెప్పుకోవాలి? మళ్ళీ నలోకే ఎందుకు చెప్పుకోవాలి? రాజ్ఞామతో బుద్ధ పూజితో వా ఇని మళ్ళీ దానికి ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఏమిటి అనే విషయాలు చెప్పుకుంటారు. ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనకి అష్టాధ్యాయ కదా చదువుకుంటున్నాం. మనం అష్టాధ్యాయ చదువుకుంటున్నామా? సిద్ధాంత కౌముది. సిద్ధాంత కౌముది అదే అది. సిద్ధాంత కౌముది చదువుకుంటాం. అంటే ఏంటి? రీఫ్ ఆర్డర్డ్ అష్టాధ్యాయి సిద్ధాంత కౌముది. మనకి ఎందాక వచ్చింది సిద్ధాంత కౌముదిలో దీనికి తస్యత వర్తమాన అంటే వర్తమానస్య తస్య యోగే షష్ఠి స్యాత్ న లోక ఇది నిషేధస్యాపవాదః రాజ్ఞాం మతో బుద్ధః పూజితో వా. అయిపోయింది సిద్ధాంత కౌముది వృత్తి. అంటే మతః బుద్ధ పూజితః ఏమొచ్చినా షష్ఠి రాజ్ఞాం వస్తుందంట. అంతే. అదే. ఏమండి? అయితే అది వర్తమాన కాలంలో చూడండి ఆ భావన. వర్తమానం. అయితే ఈ సిద్ధాంత కౌముదికి బాల మనోరమ, ప్రౌఢ మనోరమ అని మళ్ళీ వ్యాఖ్యా గ్రంథాలు ఉన్నాయి. ఆ వాటితో కలిపి చదివితే ఈ సూత్రాలు మనకి సమగ్రంగా అర్థమవుతాయి. అది నేను మీకు చెప్పట్లేదు, చెప్పను కూడా. ఇప్పుడు కారణం ఏంటంటే అమ్మా వద్దు అంట. ఇవే ఎక్కట్లేదు. అందుకే ఇవే బుర్రకెక్కడల్లా. అందుకే చెప్తున్నామ్మా. ముందు ఇప్పుడు మనం కేవలం పరీక్షలో గోడ దూకుట ఎలా, అంతమించి మనం ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవద్దు. ఈ గోడని అటు దూకేసామా లేదా, దూకినప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి, అంతవరకే మన లెక్క. తర్వాత కేవలము అధ్యయనార్థము, ఇది పరీక్షార్థం. అధ్యయనార్థం నేర్చుకునేటప్పుడు అవన్నీ కలిపి చదువుకోవాలి. అప్పుడు ఏ ఆర్డర్లో చదవాలి అన్నది మరొక ప్రశ్న. ఏ ఆర్డర్లో చదవాలి అంటే ది బెస్ట్ ఏమిటంటే అష్టాధ్యాయ ఆర్డర్. మీకు చెప్పానో లేదో నాకు తెలీదు, అసంబంధమైన వినేసేటి ఏం తప్పులేదు.
ఏమండి అష్టాధ్యాయి ఆర్డర్ ని ఎప్పుడైనా మనం చెప్పుకున్నాం లేదా స్టార్టింగ్ లో చెప్పినట్టున్నారు గురువు గారు. అమ్మా? ఒకటి రెండు మూడు సార్లు గుర్తు చేశారు. స్టార్టింగ్ లో చెప్పినట్టున్నారు. అయితే సరే ఇప్పుడు అక్కర్లేదు ఇంకా మళ్ళీ చెప్పింది అనవసరం. అయితే ఒక స్థూలంగా చెప్పేస్తా. 8 అధ్యాయాలు కలిగింది కాబట్టి అష్టాధ్యాయి. అవును. అసలు ప్రయోగార్హత కలిగిన దానికి పాణిని గారు పెట్టిన సంజ్ఞ ఏమిటి? ప్రయోగార్హత పదం. ఆహా. ఓ సుప్తిగంతం పదం. ఒక ధాతువు పదంగా అవ్వాలంటే సుబంతవన్న అయి ఉండాలి. సుప్తిగంతం పదం. దిగంతమైన అయి ఉండాలి కదా. అయిపోయింది కదా. కనుక ఇది కలవకపోతే, ఈ పదం లేకపోతే, పదస్థితి రాకపోతే ప్రయోగార్హత లేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అవును. పదస్థితి అంటే ఏమిటి అంటే ప్రకృతి ప్రత్యయముల కలయిక. ఓకే. ప్రకృతి ప్రత్యయములు ఎన్ని రకాలు? 7 రకాలని చెప్పుకున్నాం. ఏమిటవి? సుప్రత్యయాలు, తింగ్ ప్రత్యయాలు, వికరణ ప్రత్యయాలు, స్త్రీ ప్రత్యయాలు, వృత్తి ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయాలు, సమాసాంత ప్రత్యయాలు. సమాసబద్ధ 7 రకాలు చెప్పేసుకుంది. ప్రత్యయాలు అయిపోయినాయి. ప్రకృతి అంటే అయితే ధాతువు కావాలి, లేకపోతే ప్రాతిపదిక కావాలి. ఈ ధాతువు ఒకటి అయిపోయింది, తీసేయండి. ప్రాతిపదిక అంటే ఏమిటి అంటే అదేంటి, అదేదో సూత్రం ఉందండి. ప్రాతిపదికార్థ లింగ వచన పరిమాణ వచన మాత్రేణ. ప్రథమ అది ప్రథమ విభక్తి చెప్పే సూత్రము. అదే చెప్పేది కరెక్టే. సరే. అర్ధవదధాతురప్రత్యయ ప్రాతిపదికం అని ప్రాతిపదిక డెఫినేషన్. ఇంకోటి ఏం చెప్పాడు? ఇంకోటి ఉంది, కృత్తద్ధిత సమాసాశ్చ యోగి. ఈ 3 గుర్తుపెట్టుకోండి దయచేసి, దమచేసి. సరే. దివ్య మనకి దేవ భాషలో మాట్లాడుతుంది, మ్యూట్ లో పెట్టి, ఏమీ అర్థం కావట్లే. లిప్ మూమెంట్ మాత్రం తెలుస్తుంది. మీరు చెప్పిందే చెప్తుంది గురుగారు అంతా. ఓకే. సుప్తి సారీ అర్ధవదధాతుర అప్రత్యయ ప్రాతిపదికం, కృత్తద్ధిత సమాసాశ్చ ప్రాతిపదికం. అంటే కృత్ ప్రత్యయము, తద్ధిత ప్రత్యయము, సమాసాంతము ఇవి కలిపితే వచ్చినవి కూడా ప్రాతిపదికలే. వీటిని వ్యుత్పన్న ప్రాతిపదికలు అంటారు. అంటే ఒక దాని నుంచి పుట్టినవి కాబట్టి. ఈ అర్ధవదధాతుర అప్రత్యయ అనేది అవ్యుత్పన్న ప్రాతిపదిక. సరే, వీటి రెండింటిని కలిపి, ధాతువుల్ని ప్రాతిపదికల్ని కలిపి ప్రకృతి అన్నారు. ఇక ఈ ప్రకృతి భాగాన్ని డీల్ చేసేవి ఏమేం కలిపితే పదం వస్తుంది చెప్పండి ఒకసారి. ప్రకృతి ప్లస్ ప్రత్యయం ఈజ్ ఈక్వల్ టు పదం. 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 పదం కనుక ముందేమిటి? ప్రకృతి. మొదటి 2 అధ్యాయాలు ప్రకృతి గురించి చెప్పాడు. అసలు ప్రకృతిలో ఏవేవి వస్తాయి, ఎలాంటి వ్యవహారాలు జరుగుతాయి, ఏం మార్పులు జరుగుతాయి, అక్కడ ఏవే వగైరా 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 వివరాలు చెప్పాడు. ప్రకృతి ప్లస్ ప్రత్యయము. ఈ ప్రత్యయాలు ఎక్కడున్నాయి? 3 అధ్యాయాలు చెప్పాడు. 3, 4, 5. ఓకే. 3, 4, 5లో ప్రత్యయాలు ఏమేమి చెప్పాడు? ఈ అన్ని ప్రత్యయాలు చెప్పేశాడు. సుప్రత్యయాలు చెప్పాడు, తింగ్ ప్రత్యయాలు చెప్పాడు, వికరణ, స్త్రీ, కృత్, తద్ధిత, సమాస, అన్ని ప్రత్యయాల ఎఫెక్ట్ అక్కడ చెప్పేశాడు. అయిన తర్వాత మళ్ళీ ఇందులో క్లాసిఫికేషన్ ఉంది. ఇగో ఈ 2 అధ్యాయాల్లో తద్ధితలు చెప్పాడు, ఈ ఇందులో ఏమన్నా కృతులు చెప్పాడు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇవి చెప్పాడు. ఆ కేటగిరీ కంపార్ట్మెంటలైజేషన్ ఉంది. 3, 4, 5 అయిపోయింది. ఇప్పుడు పదం రావాలి.
పదం వచ్చేస్తుందా డైరెక్ట్ గా? రాదు. రావట్లే. ఎందుకు అంటే సుప్రత్యయం కానీ తింగ్ ప్రత్యయం కానీ చేస్తేనే పదం అవుతుంది అవును. కదా. ధనము కలవాడు. ధని ధని. అబ్బే అబ్బే సెకండ్ కాదు. ధనవాన్ కూడా అయితే ధనవాన్ కూడా వద్దు. ధనవత్ ఇస్ ప్రాతిపదికం, ధనవాన్ ఇస్ పుల్లింగం, ధనవతి స్త్రీలింగం, ధనవత్ ప్రాతిపదికం. ప్రాతిపదికం ధనవత్. కనుక ధనము ప్లస్ మత్తుపు ప్రత్యయం చేస్తే ధనమత్ వచ్చింది. అక్కడికి ప్రాతిపదిక అయింది అది. హలో అండి, ఇప్పుడు అడగొచ్చా? అడగండి. సార్ ఈ కారాంత శబ్దం ఉంటేనే మత్ వస్తుంది, లేక ఈ కారాంత శబ్దం కాకపోతే వత్ వస్తుందని చదివినాను, కరెక్టా కాదా? అవన్నీ ఇప్పుడు చెప్పుకోవద్దు. ఇప్పుడు మన కాన్సెప్ట్ అది కాదు. మీకు ఏది మొత్తం అన్నిటికీ వస్తుంది. ఎందుకు రాదు? ఎందుకంటే శక్తి ఉన్నప్పుడు శక్తిమాన్ వస్తుంది, శక్తివాన్ కాదు కదా వచ్చేది. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం బుద్ధిమాన్ తల్లి. శక్తి. అరే రామచంద్ర పాహి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే సార్. ముందు మత్తే వస్తుంది. చెప్పారు ముందు మత్తే వస్తుంది. ఓకే. కొన్ని సందర్భాల్లో మత్తు వదిలితే వత్తు వస్తుంది. ఓకే. ఓకే. అది ఎప్పుడు వదులుతుంది? ఆ సూత్రాలు మనం చదవట్లే ఇప్పుడు, దాని గురించి మాట్లాడకండి. బట్ లెట్ us నాట్ డీవియేట్. సో ప్రకృతి పురుషుడు వచ్చినప్పుడు చెప్పండి ఉమ్మగారు. ఇక్కడ తా ప్రత్యయం అని అన్నారు కదా, ఉమా ఇది తా ప్రత్యయం వచ్చినప్పుడు అని అన్నారు కదండి. అది మామూలుగా తా ప్రత్యయాలు అంటే ఇది కృతంత ప్రత్యయం అనే కదా తా అంటే. అవును. మరి అది అంటే పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం కదా మెజారిటీ ఆఫ్ ది టైమ్స్. అలాంటప్పుడు అందుకే ఇక్కడ వర్తమానస్యలో అంటే ఎలా వాడతాం అది వర్తమానం? ఒకసారి చెప్పండి మీరు. ఎట్లా పాస్ట్ టెన్స్ లో వాడి చెప్పండి. గ్రామం గత పాకం రామేణ పుస్తకం పఠితః. చెప్పండి అమ్మా. శారద గారు అమ్మాయి చెప్తుంది కదా, ఒక్క నిమిషం ఉండండి మీరు. చెప్పండి అమ్మా. ఉమ్మగారు చెప్పండి. పాకం పాక అంటారా ఏమో తెలియదు. గ్రామం గత చెప్తారు కదా గురుగారు. తర్వాత ఏంటి? తర్వాత ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇంకా ఉండాలి కదా తర్వాత. చెప్పు దివ్య చెప్పు. రామేణ గ్రామః గతః, పుస్తకం పఠితం. కర్మపదాన్ని అనుసరించి తా ప్రత్యయం మారుతుంది. వచ్చింది కదా. ఇప్పుడు ఇచ్చిన ఉదాహరణలో ఎక్కడ సరిపోయింది చెప్పండి మీరు. అది ఎక్కడ చూపించండి. కాదండి, నాకు అర్థం కాదు ఏంటంటే దాన్ని చెప్పింది అంటే అది కర్మణిలో వాడతారు కాబట్టి ఆ కర్మని అనుసరించాలని చెప్తారు. నేనేమంటున్నానంటే టాప్ ప్రత్యయం మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ పాస్ట్ టెన్స్ చెప్తారు కదా, ఇది వాడినప్పుడు అని అన్నారు ఏంటి అని అడుగుతున్నాను. మీరు మీ మాటలోనే సమాధానం ఉంది. మెజారిటీ ఆఫ్ ద టైం అంటే మైనారిటీ ఆఫ్ టైం వేరే ఉంటుంది కదమ్మా. ఓకే, అది సరే. ఈ ప్రత్యయాలు అయిపోయిన తర్వాత పదం రావాలంటే తింగ ప్రత్యయం కానీ సుప్రత్యయం కానీ చేర్చాలి. ఆసీత్ అస్థి అలా వచ్చినప్పుడు అన్నది నేను. ఇంకా మీరు సరే సారీ చెప్పండి. పర్లేదు ఏం పర్లేదు. అది వాంతి వచ్చినప్పుడు కక్కేసేయాలి. అప్పుడే తేలిక ఉంటుంది హాయిగా మనసుకి. ఏమండి? సో ఈ ఏమైంది ఇది? శక్తి మత్ అయింది. ఏమండి? శక్తి మత్ అయిన తర్వాత దీన్ని ఏమంటారు? ప్రాతిపదిక అంటారు. దీన్ని మళ్ళీ సుప్రత్యయాలు చేసి శుభాది కార్యాలు చేస్తే శక్తి మాన్ అని రూపం అవుతుంది. అది ఎందుకు వస్తే తర్వాత మత్తు మాన్ ఎందుకైంది, అది ఏంటి తేగ ఎందుకు కాలేదు, మానే ఎందుకైంది తర్వాత ఆలోచిద్దాం. ఏమండి? అయితే ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లో కొన్ని కార్యాలు చేస్తున్నారు మీరు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం శారద గారు చెప్తున్నా వినండి. మధ్యలో కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. వీటిని ఏమంటారంటే అంగ కార్యాలు అంటారు.
ఓకే. ఇవి 6, 7 అధ్యాయాల్లో చెప్పాడు. అది పదం అయిపోతుంది. అయిన తర్వాత కొన్ని వస్తాయి. ఎట్లా వస్తాయి? అది ఎక్కడ వస్తాయండి అంటే రామాత్ అని వచ్చిందా? ఉమ్. రామాత్ వచ్చిన తర్వాత ఏదో చర్త్వమో ఇంకోటి ఏదో పేరు పెట్టి రామాద్ అనే రూపం సాధిస్తున్నారా లేదా? జస్త్వం పెట్టి సాధించాం. జస్త్వం వస్తుందా లేదా? వచ్చింది, అది మళ్ళీ చర్త్వం వస్తుందా లేదా? వస్తుంది. అంటే ఈ జస్త్వాలు చర్త్వాలు ఇవన్నీ ఎక్కడ వస్తాయి మీకు అంటే పదము అయిన తర్వాత వచ్చే రూపాలు. ఉమ్, ఇప్పుడు రామస్ వచ్చేసింది. రామ ప్లస్ సుప్రత్యయం చేరిస్తే రామ ఉమ్, ప్లస్ సకారము రామస్. రామస్ పదమే, అక్కడ పదమే కానీ పదమే. కానీ ఉమ్, మళ్ళీ విసర్గ తెస్తున్నారు. ఎట్లా వచ్చింది విసర్గ ఈ సకారం పోయి అని అంటే దానికి ఒక రూల్స్ సూత్రం ప్రకారం. ఉంది. ఏంటి? ఉమ్, ఉమ్, ఇంకో రూల్ సూత్రం ఉంది కదా సార్, ఏం మళ్ళీ సూత్రం ఉంది చెప్పండి. విసర్జనీయ అని వస్తుంది. పరమస్థానయో విసర్జనీయ. సజుషోరుహు ఫస్ట్ వస్తుంది, తర్వాత సజుషు రు ఏదో రెండు ఉన్నాయి. సజుషోరుహు ఉమాగా అమ్మా చెప్పింది. ఇంకెప్పుడు అట్లా అనకండి. ఎవరన్నారు ససజుషో రుహు అని అనకండి. ససజుషో రుహు అంటే ఒక జీవితకాలం ఆలోచించినా మనకు అర్థం కాదు. సజుషో రుహు అనండి. చాలా బాగుంది గురుగారు, ఫస్ట్ టైం నేర్చుకున్నాను. అది ససజుషో రుహు అన్నాం అనుకోండి, బాగుంది. 3 3 2 2 పదాలు చెప్తే బాగానే ఉంది. కానీ 98483302 అని చెప్పినట్టు ఉంటుంది. కానీ అర్థం ఎవరికి కాదు. స సజుష్ ఈ రెండిటి అప్పుడు రుహు వస్తుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ వినిపించట్లేదు. సజుషో రుహు అనండి. సజుషో రుహు. సజుషోరుహు. చెప్పయ్యా, చెప్పండి. నీకు చెప్పిన కదా ఆయన వచ్చినప్పుడు చేసేస్తా ఆపనని చెప్పి. కనుక ఈ పద కార్యాలు ఏ ఉన్నాయో అవన్నీ 8వ అధ్యాయాలు చెప్పారు. అంటే ప్రకృతి ప్రత్యయ ఈజ్ ఈక్వల్ టు పదం. ఇది అష్టాధ్యాయి. అయితే ఈ 4000 సూత్రాలు నోటికి వస్తే కానీ మీరు రామశబ్దం తయారు చేయలేరు. ఓయ్. అంతే కదా. అందుకని ఏం చేశారు భట్టోజీ దీక్షితుల వారు మహానుభావుడు. అంటే ఇప్పటికి 1500 సంవత్సరాల క్రితం సంగతి మాట్లాడుకుంటున్నాం. ఆనాటి తెలివితేటలకే అర్థం కాలే జనాలకి అష్టాధ్యాయి. అందుకని ఆయన దాన్ని రీఆర్డర్ చేసి ప్రక్రియ పద్ధతి అని పెట్టి ఈ 4000 సూత్రాలని రామశబ్దం కావాలా సరే ఇగో ఇక్కడ నుంచి ఈ డబ్బాలను తెదుకు, ఆ డబ్బాలను తెదుకు, ఈ డబ్బా తెదుకు, ఇక్కడ చూడని చెప్పేసి సింపుల్ అండి. మీరు వంటిట్లో చేసే వంట అష్టాధ్యాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చేసేది కౌముది. అన్ని ఇక్కడి నుంచి ఏది అడిగినా అందులోంచే వేస్తూ ఉంటాడు. అవును, కరెక్టే. అన్నిటికీ అవే వేస్తాడు వాడు. అన్నిటికీ అవే వేస్తాడు. కనుక ఈ కౌముది అట్లా చదువుకుంటే ఇది ఒక సుఖము ఉంది, ఇది ఒక కష్టము ఉంది. అష్టాధ్యాయులు చదువుకుంటే ఒక సుఖము ఉంది, ఒక కష్టము ఉంది. కనుక ఏది ఇది తేలిక అది కష్టం అని అనకూడదు. దానిలో ఉండే ఇబ్బందులు దానిలో ఉన్నాయి, దీనిలో ఉండే సమస్యలు దీనిలో ఉన్నాయి. ఏదో ఒకటి చదువుకుంటాం. తర్వాత ఒక 1000 మందికి వ్యాకరణం నేర్పించాలని ఒక కంకణం ఉంది మాకు. ఇప్పటి వరకు ఎంతమందికి అయింది సార్? మన స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొదలెడతాం. 1000 కొత్త నెంబర్, పాత నెంబర్లు వదిలేసేయండి. ఓకే. మళ్ళీ కొత్త నెంబర్ 1000 మందికి చెప్పాలి వ్యాకరణం అని. అదొక కంకణం మమ్మల్ని కూడా కట్టుకున్నాం. చేర్చుకోండి సార్, మమ్మల్ని కూడా చేర్చుకోండి. చేర్చుకుందాం. కనుక ఇంతకీ విషయం ఏంటంటే అది ప్రయోగంలో వచ్చినప్పుడు అలా కూడా వాడవచ్చు. అంతవరకే. తర్వాత అధికరణవాచినశ్చ తస్య యోగే షష్ఠీ స్యాత్ ఇదమేషామాసితం శయితం గతం భుక్తం వా. అధికరణవాచినశ్చ అధికరణవాచినః చ
అధికరణ వాచకాలు ఏముంటాయి? అధికరణ వాచక తప్రత్యయంతో యోగం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. ఇదమేషాం ఆసితం, ఇదమేషాం శయితం. ఈ ఆసితం మొదలైన ప్రయోగాలన్నీ కూడా అధికరణ వాచకములైనటువంటి తాంత ప్రత్యయాంతములు, ప్రత్యయాంతములు అని రూపాలు. ఇవి కేవలం ఇది ఎలా యథాతథంగా గుర్తుపెట్టుకోవడమే తప్ప దీనిలో మీరు చేయాల్సిన వ్యాకరణ కార్యాలు ఏం లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సూత్రాలు ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ 4-5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇది ఇన్ఫర్మేటివ్ సూత్రాలు అనుకోండి. ఇన్ఫర్మేటివ్ ఇది ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుందయ్యా అంతే, అయిపోయింది. ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే నిర్ణయాలు మనం చేయాల్సిన అవసరం లేదు. అయ్యా తకారము వర్తమాన కాలంలో వచ్చినప్పుడు షష్ఠి వస్తుంది, అయిపోయింది. అధికరణ వాచనలు వాచకములైనటువంటివి కూడా తకారంతో, తకారం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే చకారం ఉంది కాబట్టి పైనుంచి తా వస్తుంది అనమాట. అధికరణ వాచనం వాచిన చ, అధికరణ వాచన శబ్దముతో ఏది తా ప్రత్యయముతో యోగం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. నలోకావ్యయనిష్ఠా ఖలర్థతృణాం ఏషాం ప్రయోగే షష్ఠీ న స్యాత్. చెప్పు విని. ఆయన కలవలేదు, కలిస్తే ఆయన ఫోన్ చేస్తాడు ఫ్రీ అయిన తర్వాత, తెలిసిన తర్వాత నేను చెప్తాను. చూసారు ఉంటాయిలే, అవన్నీ సగ్గేస్తారులే. ఏషాం ప్రయోగే, ఇది ఇంకోటి చెప్తా వినండి. ఇది చదువుకునేందుకు కూడా ఒక పద్ధతి ఉందమ్మా. మనం పదాలు ఎట్లా విడగొట్టి చదువుకుంటే మనకి అవగతం అవటం తేలిక అవుతుంది. లోకావ్యనిష్ట ఖలర్థతృణాం ఏషాం ప్రయోగే షష్ఠీ న స్యాత్ లాదేశ కుర్వన్ కుర్వాణో వా సృష్టిం హరి ఉహు హరిం దిదృక్షు అలంకరిష్ణుర్వా ఉక దైత్యాన్ ఘాతుకో హరి అంటే ఒక్క ముక్క అర్థం కాదు. ఏషాం ప్రయోగే షష్ఠీ న స్యాత్ ఎప్పుడు లోకావ్యయనిష్ట ఖలర్థతృణాం, ఈ సూత్రానికి ఏషాం ప్రయోగే షష్ఠీ న స్యాత్. లాదేశం గురించి ఏం చెప్తున్నాడు? కుర్వన్ కుర్వాణో వా సృష్టిం హరి. తర్వాత ఉహు అంటే ఏంటండి? దిదృక్షు అంటున్నాడు. ఉహు అంటే ఏమిటో చెప్పండి. ఊకాలు హ్రస్వ దీర్ఘ అదొక ప్రత్యయం అమ్మా, మనం చదివాం. అదొక ప్రత్యయం. సంజ్ఞా భాష. లా ఆదేశమైనటువంటి షష్ఠీ విభక్తిలో గురుకు గురోహు వస్తుంది కదా, అది కూడా ఉంది. అందుకే అడిగా, ఒకసారి చెప్పుకున్నాం కదా, ఉరన్ రపరహ అనే సూత్రం చెప్పినప్పుడు అది చెప్పా కదా, అది కాదు ఇక్కడ. అంటే ఇక్కడ ఒక ప్రత్యయము, అనే ప్రత్యయము. లాదేశమైన శత్రు ప్రత్యయాంతములు. శత్రు ప్రత్యయాంతములు అంటే శత్రువులు. శత్రుశానచ్ అనే 2 ప్రత్యయాలు ఉన్నాయి. శత్రుశానచులు ఎప్పుడు వస్తాయి అంటే పరస్మయ బదులకు ఒకటి వస్తే అది. కనుక ఇక్కడ చెప్పేది అదే. ఆయన శత్రు ప్రత్యయాంతములైన కుర్వన్, లాదేశమైన శానచ్ ప్రత్యయాంతములైన కుర్వాణ అనే శబ్దాలు ప్రయోగించినప్పుడు కుర్వన్ కుర్వాణో వా సృష్టిం హరి అనే స్థలమందు సృష్టి శబ్దము కంటే షష్ఠీ విభక్తి రాలేదు. ఎందుకు? నా అన్నాడు కాబట్టి. ఇందులో అట్లాగే అన్నాడుగా మరి, అందుకని ఉహు అన్నాడు. మళ్ళీ తర్వాత అన్నాడు ఉహు హరిం దిదృక్షు. ఇక్కడ చూడండి,
ఇక్కడ ఉ అనే ప్రత్యయం వచ్చి దిదృక్షు ఉహు అది. తర్వాత హరిం అలంకరిష్ణు, ఈ స్థలాలందు కూడా ఉకారాంత ఇష్ణు శబ్దమునకు ప్రత్యయమునకు ప్రయోగించబడింది కనుక హరి శబ్దము కంటే హరే అని షష్ఠి రాలేదు. ఇంకోటి ఏం చెప్పాడు? ఊ ఉక ఊ హరి ఉక 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 దైత్యాన్ ఘాతుకో హరి, ఘాత ప్లస్ ఉక ఘాతుక, ఇది వచ్చినప్పుడు హరి. అయితే ఇక్కడ పైన చూడండి, హరిం దిదృక్షు అన్నాడు. ఇక్కడ ఏమన్నా దైత్యాన్ ఘాతకో హరి అని అక్కడ ద్వితీయ చెప్పాడు, ఇక్కడ ప్రథమ ఎందుకు చెప్పాడండి? అంటే చంపినవాడు ఒక్కడే కదండి, హరి ఒక్క చంపినవాడు హరి ఒక్కడే కనుక ప్రథమ వచ్చింది. మీరు కావ్యం చదువుకుంటున్నారా గ్రామర్ చదువుకుంటున్నారా? గ్రామర్. గ్రామర్. మరి గ్రామర్ లో చెప్తేనే గ్లామరస్ గా ఉంటుంది. దైత్యాన్ ద్వితీయ బహువచనం వచ్చింది కదండి ఇక్కడ. అది పక్కగా పెట్టండి. నేను హరి ప్రథమాలనే వచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? హరి ప్రథమలో ఎందుకు ఇచ్చాడు? అది ప్రశ్న. ఘాతుక హరియే కదా చేసింది. ఘాతుక ఇండికేట్స్ హరి కదండి. కదా కొంచెం దగ్గరకు వచ్చారు, ఇంకొంచెం సరి చేసి చెప్పండి. పేరు ఆ ప్రాతిపదిక అందులో అది అర్థమైంది. అది ఎందుకు వాడాల్సి వచ్చింది? అభిహితే గనుకనా? అది ఎవరు చెప్పారు? నేను శారద. రైట్. అభిహిత ఘాత చదివితే చంపాడు. ఎవరు చంపాడు? హరి. అంచేత క్రియ, అక్కడ క్రియతోటి సూచించబడిన వాడు ఎవడు? హరి. అందుకని హరికి హరి శబ్దము కంటే అనాలి. హరి శబ్దము కంటే ప్రథమావిభక్తి వచ్చింది. శబ్దము కంటే కంటే మర్చిపోకూడదు. ఈ కంటెలో జాగ్రత్తగా కొనుక్కుని లోపల పెట్టుకోవాలండి. ఏమండి? కమేర్ అనిషేధ, ఇది ఒక వార్తికం. కమేర్ అనిషేధ. ఓ టైం అయిందా? పర్వాలేదు చెప్పండి. కమేర్ అనిషేధ వార్తికం ఏమిటది? లక్ష్మ్యా కాముకో హరి, జగత్ సృష్ట్వా సుఖం కర్తుం నిష్ఠా విష్ణునా హతా దైత్యాన్ హతవాన్ విష్ణుః ఫలార్థః ఈషత్కరః ప్రపంచో హరిణా తృన్నితి ప్రత్యాహారః శతృషాన చావితి దారాభ్యాతృనో నకారాత్ శానన్ సోమం పవమానః చానస్య ఆత్మానం మండ్యమానః శత్రు వేదమధీయన్ తృన్ కర్తా లోకాన్ ద్విషః శతుర్వా. ఇది ఇంకో వార్తికం. దిశః శతుర్వా మురస్య మురం వా ద్విషన్ సర్వోయం కారకః షష్ట్యాః ప్రతిషేధః శేషే షష్ఠితు స్యాత్ ఏవా. ఇక్కడ మీకు రెండు పదాలు ఏర్పడుతున్నాయి, కారక షష్ఠి, శేషే షష్ఠి అని. బ్రాహ్మణస్య కుర్వన్ నరకస్య జిష్ణుః. సార్ ఒక్క డౌట్ అండి, అడగనా? అడగండి, ఇంకా మళ్ళీ ఆపడం ఎందుకు? ఇప్పుడు నిష్ఠా లోపల తవత్ ప్రత్యయానికి పాస్ట్ టెన్స్ ఉంటేనే కృత్ ప్రత్యయానికి షష్ఠి వస్తుంది. ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తే అదొక్కటి షష్ఠి రాదు, అంతే కదా సార్? పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తే ఇట్ విల్ బి షష్ఠి రాదు. వర్తమానంలో యూజ్ చేస్తేనే షష్ఠి వస్తుంది కృత్తుకు. అదే తవత్ ప్రత్యయానికి షష్ఠి రానే రాదు.
కమేర నిషేధ. కమధాతు కంటే ఉక ప్రత్యయం పైన ఉక గురించి చెప్పుకొస్తున్నాం కదా, మనం ఉక పోస్తుంది కదా. కమేర నిషేధ, కమేర నిషేధ. ఈ ఉక ప్రత్యయము గనక ప్రయోగించినప్పుడు మాత్రము ఏమిటవుతుంది? ఈ నిషేధము ప్రవర్తించదు. అనిషేధ అన్నాడు. అందుకనే లక్ష్మ్యాహ కాముకో, కమ్ కమ ప్లస్ ఉక, కాముక హరి అనే స్థలంలో లక్ష్మీ శబ్దము కంటే షష్ఠీ విభక్తి వచ్చింది, లక్ష్మ్యాహ అని. ఎందుకు? కమ ఇది ఇది ఈ ప్రయోగం ఎన్నిసార్లు వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది? ఒకటిసారి ఒకే రకంగా వస్తుంది. కమేర్ అనిషేధ ఉక అంటే కమ, ఆ కమ అనే ధాతుకి ఒక ప్రత్యయం చేస్తే ఎన్ని రూపాలు వస్తాయి? ఒకటే రూపం వస్తుంది. ఒకటే. ఆ ఒక్క దానికోసం ఒక వార్తికమో సూత్రమో చెప్పారు. ఎందుకు చెప్పారండి దీన్ని? చెప్పబోతే కొంపలు అంటుపోయినాయా అంటే ప్రయోగంలో ఎక్కడో ఒక చోట కనపడింది ఇది. ఇప్పుడు వ్యాకరణంలో వార్తికాల్లో మనకి ఎందుకు రాశారు అంటే ప్రయోగంలో ఉన్నటువంటి వాటిని సాధుత్వాన్ని సాధించారు సూత్రాల ద్వారా. కొన్ని ప్రయోగాలు ఆ సూత్రాలు సాధించకపోతే ప్రయోగం లోకంలో కనపడితే దాన్ని సాధుత్వం చేయడానికి వార్తకని చెప్పారు. అట్లా నిష్ఠ అవ్యయం జగత్ సృష్ట్వా. ఇక్కడ సృష్ట్వా అనేది అవ్యయం కనుక జగత్ శబ్దం కంటే షష్ఠీ విభక్తి రాలేదు. ఇవన్నీ నకారంతోనే కదా. సుఖం కర్తుం అనే దగ్గర కూడా కర్తుం అన్నది అవ్యయము. కర్తుం, దాతుం ఇవన్నీ భోక్తుం. తుమ్మున్ రూపమా? అంటే తవత్ ప్రత్యయానికి కూడా షష్ఠి రాదనా? తవత్తుకు తుమన్కు తుమున్ ప్రత్యయం కాదండి అవి. అవే తుమ్మున్నాయి. తుమ్ములోనే అవ్యయం, అవ్యయం తుమ్ముని ప్రత్యయం అవ్యయాంతమే కదమ్మా. ఇక్కడ తుమ్ముని ప్రత్యయం తీసుకోవట్లే, అవ్యయం అనే అర్థంతో తీసుకుంటాం. అవును. అవ్యయాలు ఇంకా వేరే ప్రత్యయాలు కూడా ఉండొచ్చు, అందుకని తుమ్మునని చెప్పి అనకండి. అవ్యయం అయింది కాబట్టి తీసుకున్నాం. నిష్ఠ తాక్ తవతు ఈ ప్రత్యయాలు నిష్ఠ అనే పేరుంది. విష్ణునా హత దైత్యా. హత శబ్దము కంటే తప్రత్యయాంతో వచ్చింది, హత అయింది. దైత్యాన్ హతవాన్ విష్ణు అన్నాం అనుకోండి, అప్పుడు హతవత్ అనే శబ్దానికి తవతు ప్రత్యయాంతం వచ్చింది కనుక విష్ణు దైత్య శబ్దముల కంటే షష్ఠీ విభక్తి ప్రవర్తించలేదు. నకారంతో ప్రారంభమైంది సూత్రాన్ని మర్చిపోకండి. తర్వాత ఖలార్థ. ఖలార్థము అంటే కనుక మినిస్క్యూల్ అని, అంటే చాలా చిన్నదైన, అల్పమైన, అది కరెక్ట్ వర్డ్. ఈషత్కర, ఈషత్ అనమాట, చాలా తేలికగా. ఏమండి ఎట్లా? ఈషత్కర ప్రపంచో హరిణ, చాలా తేలికగా, సునాయాసముగా, అట్లాంటి అర్థాల్లో వాడతాం ఇక్కడ. తృన్ తృన్ ప్రత్యయము శత్రు శబ్దమునందలి త్రు శబ్దముతో ఆరంభించి తృన్ అనే సూత్రమునందలి నకారముతో తృన్ అనే ప్రత్యాహారం చేయబడింది. తృన్ అన్నది ఏమండి ఈ ప్రత్యయము తృన్ ప్రత్యయముతో పాటు ఈ రెండు సూత్రాల మధ్యలో ఉన్న ప్రత్యయాలన్నిటినీ కూడా తృన్ ప్రత్యాహారంగా గ్రహించాలి. ఏమన్నాడు ఇక్కడ? తృన్నితి ప్రత్యాహార. గమనించండి, పైన మీ సూత్రంలోనే ఉంటుంది చూడండి ఒకసారి. ఈషత్కర ప్రపంచో హరి, తర్వాత మాట చూడండి, తృన్నితి ప్రత్యాహార. ఎట్లాట ఎట్లాట? శత్రుశాన చావితి శబ్దాదారభ్యాత్ తృనో నకారాత్. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా దీన్ని తృన్ అనేటటువంటి ప్రత్యాహారంగా చెప్పాడు. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి అన్ని ప్రత్యయాలకి ఇది వర్తిస్తుంది అని చెప్పడం లక్షణం. శానం సోమం పవమాన శానస్, ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నామని ఏంటి? ఆ ప్రత్యాహారం మధ్యలో ఉన్న వాటి అన్నమాట.
చానన్ సోమం పవమానః. ఇక్కడ షష్ఠి రాలేదని చెప్తున్నాడు అంతే. ద్వితీయ వచ్చిందా తృతీయ వచ్చిందా తర్వాత విషయం. చానశ్ ఆత్మానం మండ్యమానః శత్రు వేదమధీయన్ తృన్ కర్తా లోకాన్. ఇవన్నీ కూడా షష్ఠీ విభక్తి రానటువంటి స్వరూపాలు అని ఇక్కడికి ఆపేసుకుందామండి. అకేను తర్వాత ఇంకొక 4-5 సూత్రాలు ఉన్నాయి, అవి రేపు చెప్పేసుకుని క్లోజ్ చేద్దాం. ఇవాళ కుదరదు ఇంకా. మనం మధ్యలో కాసేపు అటు ఇటు తిరిగి వచ్చాం కాబట్టి ఈ 4 మిగిలిపోయినాయి.